హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పొనగంటి ఫ్యామిలీ వ్లాగ్ అండి. ఈరోజు చికెన్తో ఒక టేస్టీ అయిన రెసిపీని చూపించబోతున్నాను. అదేనండి, కాజు చికెన్ ఫ్రై అనమాట. నా స్టైల్లో చూపించబోతున్నాను. చాలా చాలా సింపుల్గా అవుతుందన్నమాట అండి. ముందుగా నేను ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు వేసి శుభ్రంగా ఒక 3-4 టైమ్స్ అయితే వాష్ చేసేసాను. నీట్గా పక్కన పెట్టుకోండి. దాంట్లో కొంచెం పసుపు, మనకి రుచికి తగ్గట్టు సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం సేపు అలా వదిలేయాలన్నమాట అండి. మ్యాగ్నేట్ చేసేసి దాన్ని కొంచెం ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. తర్వాత వచ్చేసి నేను కొంచెం ఒక స్పూన్ అయితే మాత్రం పెరుగు తీసుకొని పెరుగు కూడా వేసేసాను అనమాట అండి. వేసి నేను పక్కన పెట్టేశాను. తర్వాత వచ్చేసి కాజు అనమాట అండి. నేనైతే గుండెపప్పు తీసుకున్నాను. అది కొంచెం ఎక్కువగానే కరివేపాకు తీసుకోవాలి. ఒక 3 అయితే నేను పచ్చిమిర్చి తీసుకున్నాను. ఒక 2 ఆ సైజు వచ్చేసి 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. వాటిని నేను ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. తర్వాత వచ్చేసి ఒక పాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ అయితే నేను ఆయిల్ వేసుకున్నాను. ముందుగా జీడిపప్పుని నేను ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత కరివేపాకు అండి ఒకదానితోటి నేను పక్కన పెట్టేసుకున్న తర్వాత అది కొంచెం మీరు చూసుకోండి, అలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అయితే నేను పచ్చిమిర్చి కూడా వేసేసి కొంచెం సేపు ఫ్రై చేసేసి ఆనియన్స్ కూడా వేసేసాను. వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదైతే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం చెక్క మొగ్గ, కొంచెం స్టార్ పువ్వు, యాలక్కాయలు కూడా వేసాను అనమాట. అదే ఆయిల్లో వేసిన తర్వాత మనం ఆనియన్స్ కూడా వేసేసి ఫ్రై చేయాలి. ఇదైతే కొంచెం సింపుల్గా ఈజీగా అయిపోతుంది అనమాట అండి. చాలా ఈజీ ప్రాసెస్. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ ఆనియన్స్లో కూడా నేను సాల్ట్ వేసి కొంచెం ఫ్రై చేయాలి. అది సిమ్లో పెట్టుకోండి. ఈలోపు మనం మసాలా ప్రిపేర్ చేద్దాం. అదేనండి, కాజు, వెల్లుల్లి, కొంచెం అల్లం వెల్లుల్లికి కొంచెం కొంచెంగా వేసాను నేను. దోసపప్పు అంటారు కదా, అది, జీలకర్ర, ధనియాలు, ఆవాలు, షాజీరా, కొంచెం జీడిపప్పు కూడా వేసాను. వేసి దాన్ని పేస్ట్ చేసుకోవాలి. చేసి పక్కన పెట్టుకోండి. ఇదిగోండి, ఆనియన్స్ అయితే ఇలా బ్రౌన్ కలర్లో అయినాయి కదా, అప్పుడు మనం ఈ పేస్ట్ని దాంట్లో వేసుకొని ఇది కూడా ఆయిల్ తేలే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఇలా ఫ్రై చేసుకోవాలి. చేసిన తర్వాత మనం చికెన్ ఉంటుంది కదా, చికెన్ అయితే మాత్రం కొంచెం ఒక 1 అవర్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అయింది. ఇదిగోండి, ఆయిల్ అయితే పైకి తేలింది కదా, చికెన్ వేసేసాను. వేసేసి కొంచెం సేపు అది ఫ్రై చేయాలి. మొత్తం మసాలా వాటికి అంతా పట్టే అంతగా మనం కలుపుకోవాలండి బాగానే. కలిపిన తర్వాత మనకి కొంచెం కలిపినప్పుడు మనకి ఈ గ్రేవీ ఆడిన వాటర్ కూడా కొంచెంగా ఉంటుంది కదా, అది కూడా వేసేసి మొత్తం చికెన్లో వాటర్ అంతా వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఆ వాటర్తోనే ఆ చికెన్ కూడా ఉడికిపోతుంది అనమాట అండి. ఇదిగోండి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. నేను సాల్ట్ అయితే కొంచెం తక్కువగానే వేసాను. ఆనియన్స్లో కూడా వేసాను అనమాట. ఇలా మూత పెట్టుకుంటే మీకు కొంచెం అది బాగా ఉడికిపోతుంది అనమాట అండి. చూసారా వాటర్ ఎలా వచ్చేస్తుందో, అలా వాటర్ వస్తుందన్నమాట అండి. ఆ వాటర్ మగ్గే వరకు మీరు చూసుకోండి. లో ఫ్లేమ్లో అయితే పెట్టుకొని అలాగా మూత పెట్టి మగ్గించండి. చూడండి, తర్వాత అయితే మనకు టేస్ట్ తగ్గట్టు కారం ఎంత తింటారో అంతవరకు కారం వేసుకోండి. కారం అయితే నేను ఒక 2 టేబుల్ స్పూన్ అయితే వేసాను. వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లోనే వేసుకోండి, లేదంటే మాడిపోతుంది. చికెన్ అంతా వేగిన తర్వాత వచ్చేసి నేను ఇంకా గరం మసాలా పౌడర్ అనమాట అండి. నేను ఆడిపెట్టుకున్న గరం మసాలా పౌడరు, చెక్క, మొగ్గ, ధనియాలు, జీలకర్ర, ఇంకా స్టార్ పువ్వు, ఇవన్నీ వేసిన మసాలా అనమాట అండి. ఈ మసాలా అయితే నేను చూసుకొని మనకి ఎంత సరిపోతుందో చూసుకొని వేసుకోవాలి. వేసి అలా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, చూసారా ఎలా ఫ్రై అయిందో. ఆయిల్ అంతా పైకి తేలుతుంది కదా, ఇప్పుడు పర్ఫెక్ట్గా అయిపోయినట్టే. అప్పుడు ఏం చేస్తారంటే నేను ముందుగా వేపుకున్న కరివేపాకు, జీడిపప్పు ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలండి. వేసుకొని ఫైనల్గా కొత్తిమీరతో వేసుకొని కట్టేసుకోవాలి. చూసారా ఎంత బాగుందో.
మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఆల్.